కర్షకులకు స్వాగతం. ఈనాటి జై కిసాన్ ముఖ్యాంశాలు. తక్కువ నీటితో వరి సాగు క్షేత్ర దినోత్సవం. ఖమ్మం జిల్లాలో అన్నదాతకు శాస్త్రవేత్తల సలహాలు. వ్యవసాయానికి వెలుగులు. హై వోల్టేజీ పంపిణీ వ్యవస్థతో నల్గొండ జిల్లాలో తీరనున్న విద్యుత్ కష్టాలు. పూర్తి స్థాయిలో ప్రారంభం కాని సహకార చక్కెర కర్మాగారాలు. అయోమయంలో చెరకు రైతులు. అధ్వాన్నంగా మురుగునీటి కాలువలు. కుళ్లిపోయిన వరిచేలను దమ్ము చేసేస్తున్న కృష్ణా జిల్లా రైతులు. ముందుగా సంక్షిప్త సమాచారం. ఆంధ్రప్రదేశ్ జలవనరుల విభాగ అభివృద్ధి ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా మధిర మండలం సిద్దినేనిగూడెంలో క్షేత్ర దినోత్సవం జరిగింది. వరంగల్ ఏరువాక కేంద్రం, మధిర పరిశోధన స్థానం, వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు. వ్యవసాయంలో నీటి యాజమాన్యంపై అన్నదాతకు కీలక సూచనలు చేశారు. వరి సాగులో నీటి వృధా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కర్షకులకు వివరించారు. ఈ సందర్భంగా కర్షకులకు పలు నూతన అంశాలు, శాస్త్ర విజ్ఞానంలో వస్తున్న మార్పులు, యంత్రాల వాడకం, ప్రభుత్వ రాయితీల గురించి వివరించారు. సాగర్ ఆయకట్టు ప్రాంతంలో ఉన్న నల్గొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ 5 జిల్లాల పరిధిలో జిల్లాకు 18 కేంద్ర ప్రదర్శనలు చేపడుతూ రైతులకు కూడా శిక్షణ తరగతులు ఆ స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానంలో కూడా చేపట్టడం జరుగుతుంది. కాల పరిమితి కూడా ఒక 10-15 రోజులు మనకి పద్ధతి ద్వారా వేసిన దానిలో ముందే మనకి చేతికి అందుతుంది పంట. పొలంలో నీరు ఎప్పుడైతే స్టాగ్నేట్ ఉండదో పురుగులు తెగుళ్ళ ఉధృతి కూడా ఆటోమేటిక్ గా తగ్గి రైతుకి నికరాదాయం పెరుగుతుందన్న ఇదే మనకి కనిపిస్తుంది. ఈ ఖరీఫ్ సీజన్లో సాగర్ ఆయకట్టు పరిధిలో ఆరుతడి పంటల తరహాలో తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడి సాధించిన వరి చేలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ విధానంపై రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో క్షేత్ర దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. సదరు రైతుల అనుభవాలను తోటి రైతులకు వివరించే ప్రయత్నం చేశారు. ఇంతకుముందు బావి నుంచి కాలం నీళ్లు సరిపోతే బావి నీళ్లు ఇవన్నీ కూడా పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ పద్ధతి కాకుండా వర్షం నీటితోనే చాలా వరకు సరిపెట్టుకుంది అనమాట నీళ్లు. మనం విత్తనం డైరెక్ట్ గా మనం ఒక మనిషి లాగేవాళ్ళు సరిపోతున్నారండి. దీనికి నీళ్లు చాలా తక్కువ. ఈ సదస్సుకు హాజరైన వివిధ ప్రాంతాల రైతులు నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సమస్యలను శాస్త్రవేత్తల ముందు ఏకరువు పెట్టారు. అనంతరం డ్రమ్ సీడర్ విధానంపై అన్నదాతల సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు. వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్ అన్న మాటే కానీ సగానికి పైగా కోతలే. పైగా లో వోల్టేజీ సమస్య. బోరుబావుల వరకు స్తంభాలు లేక కర్రలతో తీగలు లాగాల్సిన దుస్థితి. అధిక లోడుతో ట్రాన్స్ఫార్మర్లు ఎప్పుడు కాలిపోతాయో తెలియదు. లెక్కలేనన్ని సమస్యలతో సతమతమయ్యే అన్నదాతల విద్యుత్ కష్టాలు హై వోల్టేజీ పంపిణీ వ్యవస్థ ద్వారా తీరుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ హెచ్విడిఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం 4వ విడత పనులు నడుస్తున్నాయి. ఈ దశలో 45,000 మంది రైతులకు మేలు చేసేలా 151 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఫీజులు కొట్టేయడం, మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, గంటలు పడిగాపులు కాయడం, మరమ్మతులకు వేలకు వేలు వెచ్చించడం, స్థూలంగా ఇవి రైతుల విద్యుత్ కష్టాలు. అయితే ఇలాంటి సమస్యలు ఇక ముందు కర్షకులను వేధించవు. అక్రమ విద్యుత్ కనెక్షన్లను అరికట్టి విద్యుత్ పంపిణీలో నష్టాలను తగ్గించేలా ప్రవేశపెట్టిన హై వోల్టేజీ పంపిణీ వ్యవస్థ హెచ్డివిఎస్ అన్ని జిల్లాల్లోనూ అమలవుతోంది. నల్గొండ జిల్లాలో విడతల వారీగా చేపట్టిన ఈ పథకం సత్ఫలితాలనిస్తోంది. ఇంతమందికు మాకు ఇక్కడ కరెంటు ఇవ్వాలంటే స్టార్టర్ కూడా ఎత్తుకోపోయేది. దాడ కూర్చోనేది. ఇక మేము పని మానేసుకొని ఇక అన్నీ స్టార్టర్ కానీ కూర్చొని ఎప్పుడు పుల్ల పెట్టి ఇట్లా ఊరికే నెంబర్ కొట్టుకుంటే కూర్చుని దాన్ని బుడ్లు వచ్చిన కానీ చేస్తే మాకు అంత బాధ లేకుండా అయింది. ఇంత ముందుకు పెద్ద ట్రాన్స్ఫారం ఒకటి ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండే. మోటార్లు సరిగా నడవకపోయేది, పడిపోయేది, కరెంటు కూడా బాగా రాకపోయేది, పొలాలు బారపోయేది. ఇప్పుడు చిన్న బుడ్లు వేసిన కాంచి మంచిగా నడుస్తూనే ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 4వ విడత హై వోల్టేజీ పథకం కోసం సర్కారు 151 కోట్లు కేటాయించగా ప్రస్తుతం టెండర్ ప్రక్రియ నడుస్తోంది. నూతన వ్యవస్థలో 100, 65 కేవీ సామర్థ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో 25, 16 కేవీ నియంత్రికలను ఏర్పాటు చేస్తారు. వీటి కోసం 11 కేవీ ఫీడర్లను నిర్మాణం చేసి బోరుబావుల వరకు ప్రత్యేక లైన్ వేస్తారు. ప్రతి 5 సర్వీసులకు ఓ ట్రాన్స్ఫార్మర్ వేస్తున్నందువల్ల లో వోల్టేజీ సమస్య తప్పడమే కాకుండా నాణ్యమైన విద్యుత్ అందనుంది. తొలి విడత హెచ్డివిఎస్ విజయం సాధించినప్పటికీ 2-3 విడతల్లో కొత్త లైన్లు వేశాక మోటార్ల వద్ద నిరీక్షించే బాధ తొలగిందంటున్నారు రైతులు. ఇదివరకు కరెంటు కంటే ఇప్పుడు బెటర్ కరెంటే ఉంది. ఇదివరకు లో వోల్టేజ్ ఉండే, ఇదివరకు పుల్లలు పెట్టి అలా చేసేది ఉండే, ఎప్పుడు కావాలి కాసి వచ్చేది బావి దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. 3 మోటార్లు కలిసి ఒక ట్రాన్స్ఫార్మర్ వేశారు. లో వోల్టేజ్ ఉన్నప్పుడు కరెంటు
ఒక ట్రాన్స్ఫారానికి 20 మోటార్లు 30 మోటార్లు ఉంటే మనం ఒక మోటార్లు లేకపోయేది. ఇప్పుడు ఇది స్కీమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మేము మోటార్ల కాడికి పోకున్నా కానీ ఆటోమేటిక్ కూడా చాలా అయ్యే పోస్తున్నాయి మంచిగా. జిల్లాలోని 201 గ్రామాల్లో 67 ఫేడర్ల పరిధిలో 45,000 బోరుబావులకు హై వోల్టేజీ విద్యుత్తును పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. హెచ్డీవీఎస్ పథకం ద్వారా ట్రాన్స్ఫార్మర్లపై భారం తగ్గి సరఫరా నష్టాలు తగ్గిపోతాయంటున్నారు. నల్గొండ జిల్లాలో నాణ్యమైన మరియు మంచి వోల్టేజ్తో విద్యుత్ సరఫరా చేయడానికి హెచ్విడిఎస్ స్కీమ్ అంటే హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ స్కీమ్ ద్వారా ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. దీనివల్ల ఎల్టీ లైన్ లెంగ్త్ బాగా తగ్గిపోయి టెయిల్ ఎండ్ చివర ఉన్న రైతులకి వోల్టేజీ ప్రాబ్లం లేకుండా వోల్టేజ్ మంచిగా ఉంటుంది. సిస్టంలో ఎల్టీ సిస్టంలో లాసెస్ కూడా కంప్లీట్గా తగ్గిపోతాయి. హెచ్డీవీఎస్ పథకం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే నల్గొండ జిల్లాలో సుమారు 3 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ మోటార్లకు విద్యుత్ కష్టాలు తీరిపోతాయని రైతులు భావిస్తున్నారు. అలాగే కోతలు తగ్గించి ఉచిత విద్యుత్ సక్రమంగా ఇవ్వాలని కోరుతున్నారు. వరుస తుపాన్ల బీభత్సానికి సర్వం కోల్పోయి బావురుమంటున్న రైతాంగం జాబితాలో ఉప్పు రైతులు ఉన్నారు. డిసెంబర్ నుంచి ఉండే మార్కెట్ గిరాకీని అందిపుచ్చుకుందామని నిల్వ చేసిన ఉప్పురాశులను అతివృష్టి నీరుగార్చింది. ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి ఇగిడ్చిన ఉప్పు కుప్పలు వర్షాలకు కరిగిపోవడంతో కర్షకులకు ఆవేదనే మిగిలింది. కోస్తా తీరంలోని ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతాంగానికి ఉప్పు సాగే జీవనాధారం. ఏటా 20,000 ఎకరాల్లో సగటున 3 లక్షల మెట్రిక్ టన్నులు ఉప్పు ఉత్పత్తి చేస్తారు ఇక్కడి రైతన్నలు. గతంతో పోలిస్తే కల్లుప్పు వాడకం గణనీయంగా పడిపోవడంతో సాగు విస్తీర్ణం సైతం క్రమంగా తగ్గిపోతోంది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా 4-5 ఏళ్లుగా సంక్షోభంలో చిక్కుకున్న ఉప్పు రైతులకు ప్రకృతి కరుణించకపోవడంతో అప్పులు తప్పడం లేదని బాధిత రైతులు వాపోతున్నారు. రేట్లు పెంచితే పట్టుకెళ్ళే వాళ్ళు ఎవరో కనిపించట్లేదు. తుఫాను వల్ల చాలా రాశులు పోయినాయండి. ఏదో 1-2 రాశులు నిలబడ్డాయి తప్ప ఉన్నాయని పోయినాయి. ప్రభుత్వం ఇంకా ఏమీ లేదు కదా, తుఫాను ఇప్పుడు వెళ్ళింది కదా, మరి ఏమన్నా చేస్తారో ఏంటో తెలియదు. ఈ 3-4 సంవత్సరాల నుంచి అసలు ఉప్పు సాల్ట్ పంటలో తగ్గిపోయినాయండి. ఎండలు పెద్ద లేకపోవడం వల్ల పంటలు లేవు, వర్షాలు వచ్చి దెబ్బతినేస్తాం. సేల్స్ లేదండి, ఉప్పు సేల్స్ ఎక్కడ ఉన్నది అక్కడ అలా ఉండిపోతుంది. సాధారణంగా కోస్తా తీరంలో నవంబర్ నుంచి జూన్ వరకు ఉప్పు తయారీ సాగుతుంది. గత సీజన్లో ఉత్పత్తులు ఆశాజనకంగా ఉన్నా ధర లేక ఉప్పును రాశులుగా పోసి నిల్వ చేశారు. అక్టోబర్, నవంబర్ మాసాల్లో కురిసిన వర్షాలకు 50,000 మెట్రిక్ టన్నులు ఉప్పు కుప్పలు కరిగిపోయి భారీగా నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను గురించి గొట్లు గిట్లు అన్నీ పోయినాయండి. మళ్ళీ మొదల నుంచి మొత్తం చేయవలసిందే. రేటు 1600 ఉందని టన్ను. ఏదైనా ఇంకా దాని మీద ఆధారపడిపోయి ఇంకా మానకూడదని అలా చేస్తున్నారు తప్ప రైతుకి నష్టమే కానీ లాభమే లేదండి. ఇవి రేంజ్ పడిపోవడం వల్ల దీనివల్ల మాకు స్టోరేజ్ చేసింది దాంట్లో 20% మళ్ళీ సాల్ట్ బయటికి వర్షాలు కొట్టుకుపోయింది. స్టేట్ గవర్నమెంట్ కానీ ఇది యాక్చువల్ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్స్ అండి. ఇక్కడ అసిస్టెంట్ సాల్ట్ కమిషనర్ ఉన్నాడు, అలాగే మెడ్రాస్లో డిప్యూటీ సాల్ట్ కమిషనర్ ఉన్నారు, అలాగే సాల్ట్ కమిషనర్ జైపూర్. ఈ సాల్ట్ డిపార్ట్మెంట్ ఎవరున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా రైతుకి పట్టించుకుని నాదుడే లేదండి. కళ్ళుప్పు అనేది పండించడం గిట్టుబాటు లేక కాకినాడ ఇండస్ట్రీ ఆల్రెడీ ఆల్మోస్ట్ 60% క్లోజ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఉప్పు మడులకు పెట్టుబడులు వెతుక్కోలేక జరిగిన నష్టం నుంచి బయటపడలేక ఈ సీజన్లో ఉప్పు తయారీకి సాహసించలేకపోతున్నారు రైతులు. వాస్తవాలు తెలిసిన ప్రభుత్వం పెద్ద మనసుతో తమను ఆదుకోవాలని ఉప్పు రైతులు కోరుతున్నారు. మద్దతు ధర నిర్ణయం తేలక చెరకు రైతులు అనేక కష్టాలు పడుతుంటే సహకార కర్మాగారాల తీరు మరింతగా కుంగదీస్తోంది. దిగుబడుల రాక మొదలై నెల దాటినా పూర్తి స్థాయిలో చెరకు గానుగ ప్రారంభించలేదు. సగానికి పైగా మిల్లుల్లో క్రషింగ్ మొదలు కాకపోవడం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. విశాఖ జిల్లాలోని తుమ్మపాల కర్మాగారంలో మరమ్మత్తు పనులు నడుస్తుండగా నెల్లూరు జిల్లాలోని కోవూరు ఫ్యాక్టరీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పేరుకుపోయిన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని దుస్థితి నెలకొంది. పొడి ధర అధికంగా చెల్లించే కర్మాగారాలకు చెరకు తోలుదామంటే నిబంధనల పేరుతో రవాణాను అడ్డుకుంటున్నాయి. ఫలితంగా చెరకు రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఒకప్పుడు లాభాల బాటలో పయనించిన నెల్లూరు జిల్లాలోని కోవూరు చక్కెర కర్మాగారానికి కష్టకాలం దాపురించింది. మిల్లును నమ్ముకొని 1000 ఎకరాల్లో చెరకు సాగు చేసిన రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. 6 కోట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియక కర్షకులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
బకాయిలపై మంత్రి ఆనం హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి వడ్డీలు కట్టుకొని తీసుకొచ్చి ఫ్యాక్టరీకి చెరుకు తోలాము. ఇప్పటికీ డబ్బులు అందలేదు. చెరుకు కొట్టు కూడా చించుమించు 7 నెలలు కావస్తుంది. కోవూరు చక్కెర కర్మాగారం పరిధిలో ఈ ఏడాది 2 లక్షల టన్నుల చెరుకును గానుగాట కోసం రైతులు సిద్ధం చేయగా ఇప్పటి వరకు అంతర్గత మరమ్మతులు మొదలు కాలేదు. ఫలితంగా ఆ చెరుకునంతా ఎక్కడికి తరలించాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు 8 నెలలుగా శాశ్వత ఒప్పంద ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. ఆలనా పాలనా చూడాల్సిన ఎండీ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. మిల్లును మూసివేసి ప్రైవేటు పరం చేసే ఉద్దేశంతోనే సర్కారు స్పందించడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఫ్యాక్టరీని యథేచ్ఛగా 200 కోట్లు 300 కోట్లు ఆస్తి, 125 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్న నాకు ఆస్తితో తోచుకొని పోయేదానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రతిదానికి ఇన్ఛార్జ్ అయ్యి, ఇంజనీరు ఇన్ఛార్జి, ఎండీ ఇన్ఛార్జి, కలెక్టర్ దీని మీద పర్మిషన్ లేదు. దీన్ని ఎట్లా చేస్తే రైతులకు డబ్బులు ఇవ్వకుండా చేస్తే ఈ చేప చెరుకు వేయరు, దీన్ని వాళ్ళు అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే సీజన్లో ఫ్యాక్టరీ క్రషింగ్ జరగద్దా లేదనేది పెద్ద సందిగ్ధంగా ఉన్నది. ఈరోజు ప్రకారం ఫ్యాక్టరీలో కూడా చెరుకు అగ్రిమెంట్లు కూడా చేయలేదని చెప్పి మన ఏజీసీ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వెంటనే ఫ్యాక్టరీ ఆడద్దా లేదనేది ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కలెక్టర్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అసలు చెరకు గానుగకు సంబంధించి రైతులతో ఒప్పందాలు, చెరకు పండించే రైతుల జాబితా, ఎంత చెరకు అవసరముందని తెలిపే ఫారం 1 వంటి నిబంధనలు ఏప్రిల్ జూలై నాటికి పూర్తి చేయాలి. అలాంటివేవీ చేయనందువల్ల కోవూరు కర్మాగారంలో ప్రస్తుతం చెరకు గానుగ ప్రారంభం కావడం కష్టమేనని అధికారులే చెబుతున్నారు. 5,50,00,000 బకాయిలు పడ్డాయి. ఆ బకాయిల కోసం రైతులు నాకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఫ్యాక్టరీ ఓవర్ హాలింగ్ కానీ లేకపోతే పనులు కానీ చేయాలంటే దాదాపు ఒక నెల రోజులు పడుతుంది. తిరిగి సూచనలు ఏమి కనపడట్లేదు. అగ్రిమెంట్ కానీ, గ్రోయిస్ రిజిస్టర్ కానీ, ఈ ఫామ్ 1 ఈ 3 చట్టబద్ధంగా చేయవలసిన పనులు వీళ్ళు చేయలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నాకైతే కాస్త అనుమానాస్పదంగానే ఉందని. బకాయిలు, మూలన పడ్డ యంత్రాలు, ప్రైవేటు ప్రయత్నాలతో కోవూరు సహకార చక్కెర మిల్లు మూసివేసే పరిస్థితి కనిపిస్తుండగా విశాఖ జిల్లాలోని తుమ్మపాల కర్మాగారంలో మరమ్మతులు తాపీగా మొదలయ్యాయి. నవంబర్ నాటికి అన్ని విధాలా గానుగాటకు సిద్ధం కావాల్సిన మిల్లులో ఈ నెల 22 నాటికి క్రషింగ్ ప్రారంభిస్తామని యాజమాన్యం చెబుతున్నా నమ్మకం లేక రైతులు ఆందోళన పడుతున్నారు. క్రషింగ్ డిసెంబరు 3వ వారం అంటే 22వ తారీఖున స్టార్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామండి. పనులు దగ్గర పై బాయిలింగ్ హౌస్ కానివ్వండి, మిల్ హౌస్ కానివ్వండి, ఇంకా ఇతర పనులన్నీ అయిపోయినాయి. ఇంకా 3,200 మందికి టన్నుకి 760 రూపాయల కాడికి మేము పే చేయాల్సింది ఉంది. ఒక 8,000 టన్నులకి 4 నెలలు పూర్తిగా 5 నెలలు రన్నింగ్లో ఉంది. శాలరీస్ మాకు ఎండీ గారు చెప్పింది రైతుల తాలూకా బకాయిలు ఇవి మావి కూడా క్లియర్ అవుతూ ఇండస్ట్రీని త్వరితగతిన తిప్పడానికి ఆస్కారం ఉంటుందని. ఫ్యాక్టరీ 22ని తిప్పుతామని ఎండీ గారు, అక్కడ ఉన్న సెక్షన్ ఆఫీసర్లు మొత్తం అందరూ చెప్తున్నారు. కానీ దీని పరిస్థితిని బట్టి చూస్తే మాకు అయ్యేటట్టు కనబడలేదు. గానుగాట ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితిలో మంచి ధర చెల్లిస్తోన్న పాలకొండ ప్రైవేటు ఫ్యాక్టరీకి చెరకు తరలిద్దామంటే అధికారులు అడ్డుకుంటున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. అలాగే గతేడాది చెరకు తోరిన డబ్బులు ఇప్పటి వరకు రాలేదని వాపోతున్నారు. గత సంవత్సరం 28 టన్నులు తోలేనండి ఫ్యాక్టరీకి. ఇప్పుడు కొంచెం నాకు రూపాయి ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారని అడిగితే ప్రతిరోజు రేపిచ్చేస్తా మాపిచ్చేస్తా అన్నా కానీ మేనేజ్మెంట్ ఏమో కూడా రైతులు చేసేది కనపడలేదు. దీన్ని బట్టి ఈ సీజన్లో రైతు చెరుకు తోలడా అన్న నమ్మకం ఈ ఫ్యాక్టరీ మీద ఎవరికి లేదండి. ఇక్కడ పనులు పూర్తి కానందున పక్వానికి వచ్చినటువంటి చెరుకుని ఆ పక్క ఇప్పుడు ఎక్కడ శ్రీకాకుళంలో ఉన్నటువంటి పాలకొండ షుగర్ ఫ్యాక్టరీకి, ప్రైవేటు ఫ్యాక్టరీకి రైతులు తరలిద్దాం అన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు కట్టించుకుంటే ఇక్కడ అఫీషియల్గా ఏముందంటే అది ఆపించి రైతులు ఇబ్బందులు పెట్టించి ఆ రకంగా నష్టపెట్టినటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కటింగ్ ఆర్డర్లు ఇచ్చినప్పుడు కూడా కటింగ్ ఆర్డర్లు రద్దు చేసి ఎవరిని కూడా తోలనివ్వటం లేదు. పాత యంత్రాలు, ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న సహకార చక్కెర కర్మాగారాల భవిష్యత్ సర్కారు చేతుల్లోనే ఉంది. నిధులిచ్చి ఆదుకోకపోతే ఒక్కొక్కటిగా మిల్లులు మూతపడటం ఖాయం. ఇకనైనా ప్రభుత్వం స్పందించి సహకార రంగ మిల్లుల పటిష్టతకు చర్యలు తీసుకుని చెరకు రైతులకు మద్దతు ధర దక్కేలా చూడాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. దయలేని ప్రకృతి నిర్వాకానికి పాలకుల అలసత్వం తోడైతే అన్నదాతలకు వేదన రోదన తప్ప మిగిలేదేమీ ఉండదు. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే దమ్ము చక్రాల క్రింద నేలలో కలిసిపోతున్న ఈ వరిచేలు.
కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు మండలంలో దాదాపు 24,000 ఎకరాల్లో ఖరీఫ్లో పండిన వరి పంటకు పట్టిన దుస్థితి ఇది. అతివృష్టి మన రైతులకు కొత్తగా కాకపోయినా ఒకదాని వెంట ఒకటి తరుముకొచ్చిన తుఫాన్ల దాటికి అన్నదాతలు కుదేలయ్యారు. అయితే వర్షం చేసిన నష్టం కంటే కూడా మురుగు కాలువలు ఎగదన్నటం వల్ల ఇప్పటికీ కూడా చాలలో నుంచి నీరు బయటకు పోలేదు. దీంతో కోతకొచ్చిన వరి మొలకెత్తిపోయి కుళ్లిపోయి ఎందుకు పనికిరాకుండా పోవడంతో చేసేది లేక ఇదిగో ఇలా దమ్ము చేసేస్తున్నారు. ముర్కాలలో ఎవరు పట్టించుకునే నాదుడు లేడండి. ముర్కాలో వంతులు కాడ మట్టుకు బాగా చేస్తున్నారు. లోనేమో అట్టాగా ఉండే గుర్రపుడెక్కి అసలు ఏమి ముర్కాలో నడవట్లేదండి. అసలు మోకాళ్ళ లోతు నీళ్లు ఉండేవి చాలలో అటు లోన. మొత్తం 1800 ఎకరాలు మొత్తం ఇట్లాగే కుళ్ళిపోయిందండి. చేతి దక్కేది ఏమీ లేదండి. ఖర్చులకు కూడా వచ్చేటట్టు ఏం కనిపించట్లా. ఉన్నదంతా భూమి పాలైపోయింది. అది డ్రైన్లు కూడా వాటర్ పోయే అవకాశం ఏం కనిపించట్లా. మెయిన్ కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. చేలలో నీరు ఎప్పటికి బయటకు పోతుందో అంతుపట్టక ఎందుకు పనికిరాకుండా పోయిన వరిచేలను మట్టిలో కలిపేస్తున్నామంటూ బావురుమంటున్నారు రైతులు. 12 ఎకరాల దాకా కౌలు చేస్తున్నాను. 12 ఎకరాల్లో 1 ఎకరం కూడా కోసే పని లేదు. మొత్తం దమ్మే. నా దగ్గర ఏం పెట్టుబడి లేదు. వాటర్ అన్నా పోతే ఈ దమ్ము చేపించేసి ఈ పైరు జల్లుదామని ఆలోచనలో ఉన్నాం. ఫస్ట్ 2 ఎకరాలు నవంబర్లో వచ్చిన తుఫానుకు పోయింది. తదిమాకుండా 3 ఎకరాలు ఇప్పుడు మొన్న వచ్చిన పైలైన తుఫానుకి మునిగిపోయిందండి. ఇట్లా మొక్క వచ్చింది. ఇప్పుడు దమ్ము చేసిన తర్వాత పైరు చిమ్మడానికి కూడా అవకాశం టైం పోతుందండి. ఈ నెలాఖరికి ఏమన్నా తగ్గుద్దాం అనుకుంటున్నాం. మురుగునీటి కాలువల వల్లే ఇంత నష్టం జరిగిందని అధికారులు సైతం చెబుతున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ అస్సలు బాగాలేదు. డ్రైన్స్ ఎదురు తన్నడంతో అసలు వర్షం పోయి చాలా రోజులైనా కూడా ఈ నీరు చేలోంచి బయటికి పోవట్లేదు. కోసి మనం బయటికి తీసినా కూడా ఇవి దేనికి పనికిరావన్న ఉద్దేశంతో రైతులు దమ్ము చేసేసుకుంటున్నారు. ఇంత నష్టం జరుగుతున్నా కూడా మురుగునీటి కాలువలను పట్టించుకునే నాదుడు కనబడడం లేదు. ఏటా వేసవిలో జరగాల్సిన పూడికితేత గుర్రపడక తొలగింపులకు నోచుకోకపోవడం, తీరా పంటకాలం ప్రారంభమయ్యాక తూతూ మంత్రంగా పనులు నిర్వహించడం వల్ల రైతులు భారీగా పంట నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా సర్కారు స్పందించి రైతులను భాగస్వాములుగా చేసి మురుగు కాలువల బాగుచేతకు పూనుకోకపోతే 1000 ఎకరాల్లో పంట ఇలా నష్టపోవాల్సిందే. అకాల వర్షాలు ఆరుగాలం పంటను తుడిచిపెట్టాయి. పత్తి రైతుకు మిగిలింది దుఃఖమే. తీతకొచ్చిన పత్తి ఎందుకో పనికిరాకుండా పోయి, తీసిన పత్తి రంగు మారిపోయి, డిసెంబర్ ఆఖరు వరకు ఉంచినా పెద్దగా వచ్చే దిగుబడి కనపడక ఏం చేయాలో పాలుపోక కలిసిరాని కాలాన్ని తలుచుకుని కుమిలిపోతున్నారు పత్తి రైతులు. పగబట్టిన ప్రకృతిని నిందిస్తూ కూర్చునే కంటే తమ వంతు ప్రయత్నం చేద్దామనుకున్నారో ఏమో వరంగల్ జిల్లా రైతులు పత్తి మధ్య మొక్కజొన్న నాటి తమ వంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే మోకాలెత్తున పెరిగిన మొక్కజొన్న పత్తి వరుసల మధ్య కనిపిస్తోంది. వరంగల్ జిల్లాలో ఈ ఏడాది 4,80,000 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. కర్షకునిపై కత్తికట్టిన వానల వల్ల పలు దశల్లో పత్తి దెబ్బతింది. ఎకరాకు 10 క్వింటాలు రావాల్సిన చోట 4-5 క్వింటాలైనా చేతికి రాలేదు. సర్కారు సాయమందిస్తుందనుకుంటే నిబంధనలు వారికి ప్రతిబంధకాలయ్యాయి. 50% కంటే ఎక్కువగా పంట నష్టం జరగలేదన్న అధికారుల తీరు రైతులను మనస్తాపానికి గురిచేసింది. దీంతో రైతులు పత్తిని తొలగించి మరేదైనా ఆరుతడి పంటను వేసుకోవాలన్న ఆలోచనలో పడిపోయారు. జిల్లాలోని నర్సంపేట డివిజన్లోని కొందరు రైతులు మాత్రం వచ్చినంత వస్తుందన్న ఆలోచనతో పత్తిని అలాగే ఉంచి దున్నే పని కూడా లేకుండా పత్తి చేలో మొక్కజొన్న సాగుకు సిద్ధమయ్యారు. దాదాపు 100 ఎకరాలకు పైగా పత్తి చేలలో ఇప్పుడు మొక్కజొన్న ములిచి కనిపిస్తోంది. దుక్కి చేసి వేయాలంటే లేట్ అవుతుంది. మే నెల వర్షాలు గాలి ద్వారాల వల్ల కళ్ళు నష్టాలు వస్తాయి. ఇవి మొదలు ఫిబ్రవరి వరకు అయిపోతుంది అన్న ఆలోచన కొద్దీ మొదలు పెట్టేసినాం. పచ్చి ఎంకైనా అమ్ముకోవచ్చు, లేకుంటే ఎండ పెట్టుకున్నా కానీ జొన్నలైనా వస్తాయి. అట్లయినా 20-25 క్వింటాలు అవుతాయి. అంతో ఎంతో పత్తి వస్తుందనిపిస్తున్న దశలో పత్తిని పూర్తిగా తొలగించలేక అలానే నమ్మకంగా ఊరుకోలేక రైతులు మొక్కజొన్న సాగుకు ఉపక్రమించారు. గత ఏడాది కూడా కొందరు రైతులు ఇలా మొక్కజొన్న వేసి మంచి ఫలితాలు పొంది ఉన్న అనుభవాలు కూడా రైతులను ఈ ఏడాది మొక్కజొన్న బాట పట్టించాయి. పోయినసారి 2 ఎకరాలు వేస్తే 50 క్వింటాలు మొక్కలు వెళ్ళినాయి. ఎకరానికి 15 క్వింటాల పత్తి వెళ్ళి 30 క్వింటాల పత్తి వెళ్ళింది. లాభం అంటే ఇప్పుడు డబుల్ పంట పడతలేదా, అంతర్ పంట. ఈ పంట వల్ల రైతులకు ఎరుగులు లాభమే. వర్షాల వల్ల బాగా పంట రాలే, అందుకే మొక్కజొన్న కూడా వేయాలని అనుకుంటాను. మొక్కజొన్న బాగున్నది, ఎకరాన్ని 20 క్వింటాలు వెళ్తుందట. బాగున్నదనే మేము కూడా మా పక్క శరీరాన్ని వేసి మేము కూడా వేద్దాం అనుకుంటున్నాం. దీనివల్ల ఎండలు ముదిరేసరికి పంట చేతికొస్తుందని, కాలం కలిసి రావడంతో పాటు ఖర్చు కూడా ఆదా అవుతుందని పత్తిలో మొక్కజొన్న సాగు చేస్తున్నామంటున్నారు రైతులు. సహకరించిన ప్రకృతికి వెరవకుండా సర్కారు సాయం అందకపోయినా అధైర్యపడక ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుని తమంతట తాముగా ముందుకు సాగుతున్నారు ఇక్కడి రైతులు.
ప్రధాన మార్కెట్లలో ఈరోజు పలు వ్యవసాయోత్పత్తుల టోకు ధరలు ఈ విధంగా ఉన్నాయి. ధాన్యం క్వింటాకు రూపాయలలో విజయవాడ సాంబ మసూరి గరిష్ట ధర 2540, కందులు విజయవాడ కనిష్ట ధర 4100, గరిష్ట ధర 4200, పెసలు విజయవాడ కనిష్ట ధర 5500, గరిష్ట ధర 5600, మినుములు విజయవాడ కనిష్ట ధర 4500, గరిష్ట ధర 4600, శనగలు విజయవాడ కనిష్ట ధర 3100, గరిష్ట ధర 3200, పత్తి వరంగల్ కనిష్ట ధర 3300, గరిష్ట ధర 4315, ఆదిలాబాద్ కనిష్ట ధర 3600, గరిష్ట ధర 4300, సోయా ఆదిలాబాద్ కనిష్ట ధర 2600, గరిష్ట ధర 3400, మిరప వరంగల్ తేజ కనిష్ట ధర 7000, గరిష్ట ధర 9522, వండర్ హాట్ కనిష్ట ధర 4300, గరిష్ట ధర 7500, వేరుశెనగ వరంగల్ కనిష్ట ధర 1800, గరిష్ట ధర 3900, మొక్కజొన్న వరంగల్ కనిష్ట ధర 1100, గరిష్ట ధర 1130, బెల్లం విజయవాడ కనిష్ట ధర 3600, గరిష్ట ధర 3800. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్ ETV2 రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512, మొబైల్ నంబర్ 9394450069. రైతులకపు గుండె చప్పుడు జై కిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్లో www.youtube.com/etv2jaikisan లింకు ద్వారా కూడా వీక్షించవచ్చు.